వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దంట. వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనులు చేయడానికి వీలేదంట. ఇది ఎక్కడ పోయేయగలం ఆయన, నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని ప్రమాణం చేస్తాడండి? పక్షపాతం లేకోకుండా అందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళకి తప్ప కూటమి వాళ్ళకి తప్ప ఎవరికి పనులు చేయడానికి వీలు లేదు అని ఉపన్యాసం చెబుతాడు. అధికారులందరికీ సందేశం ఇస్తున్నాడు. ఎంత దుర్మార్గమని మనం చేస్తున్నా. నాకు తెలిసి భారత ప్రజాస్వామ్యంలోనే కాదు, ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా తమకు ఓటు వెయ్యని వారికి పనులు చెయ్యం అని చెప్పినటువంటి సందర్భమే లేదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో, నాకు అనుమానం బుర్ర పోయిందేమోనని నా ఉద్దేశం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, మళ్ళీ 5 సంవత్సరాలు అవకాశం వచ్చింది, వయసు ఏమో 75కు దాటుతా ఉంది. కాబట్టి బుర్ర పోయి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతా ఉందని మనం చేస్తున్నాం. సరే.